పదిహేనేళ్ల క్రితం తప్పిపోయిన గీత పాక్ నుంచి ఇవాళ భారత్కు రానుంది. కొద్దిసేపటి క్రితమే ఆమె కరాచీ నుంచి బయలుదేరింది. కరాచీలో ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు ఇద్హీ ఫౌండేషన్ వారు. 15 ఏళ్ల అనుబంధానికి గుర్తుగా ఆమెతో కేక్ను కట్ చేయించి గిఫ్టులు అందజేసింది ఫౌండేషన్. గీతతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నిర్వాహకులు. మరోవైపు తమ కూతురు ఇంటికి వచ్చిన రోజే తమకు దీపావళిని ఆమె కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు గీత తండ్రి. కరాచీ నుంచి బయలుదేరిన గీత కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గీత ఎన్ని గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది? తల్లిదండ్రులకు ఎప్పుడు అప్పగిస్తారు? భోగి ఇవాళ 8:20కు కరాచీ పాకిస్తాన్ నుంచి బయలుదేరిన గీత 10:30 ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన అధికారులు గీతను రిసీవ్ చేసుకుంటారు. సుష్మా స్వరాజ్ ఆదేశాల మేరకు పాకిస్తాన్ సంబంధించిన అంబాసిడర్, ఇండియన్ అంబాసిడర్ వెళ్లి గీతకు సంబంధించిన కుటుంబ సభ్యులు జనార్దన్ మహతో ఫోటో చూపించిన తర్వాత గీత వాళ్ళ కుటుంబ సభ్యులను ఐడెంటిఫై చేసింది. 8 ఏళ్ల వయసులో సంజౌతా ఎక్స్ప్రెస్ లో పాకిస్తాన్ కు వెళ్లి తప్పిపోయినటువంటి ఈ అమ్మాయి బజరంగి భాయిజాన్ సినిమా తర్వాత అయినటువంటి పరిస్థితులు, సుష్మా స్వరాజ్ ఆదేశాలతో అంబాసిడర్ ప్రోత్సాహంతో ఈ రోజు గీతను భారత్ కు తీసుకొస్తున్నారు. ముందుగా డిఎన్ఏ పరీక్షలు జనార్దన్ మహతో గీత తండ్రియా కాదా, కుటుంబ సభ్యుల్లో గీత ఒకరా కాదనే దానిపైన డిఎన్ఏ టెస్ట్ చేయబోతున్నారు. సాయంత్రం 3 గంటలకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన అధికారికమైనటువంటి ప్రకటన కూడా ఉండబోతుంది. ఆ తర్వాత డిఎన్ఏ పరీక్షల తర్వాతనే కుటుంబ సభ్యులకు బీహార్ లో ఉన్నటువంటి జనార్దన్ మహతో గీతకు సంబంధించిన కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి అవకాశాన్ని డిఎన్ఏలో మరి ఎటువంటి రిపోర్ట్ వస్తుందో చూడాల్సి ఉంటుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ సురేష్.